Hello guys, welcome to Backbench Coders. మనం ముందు వీడియోలో హెడ్డింగ్ ట్యాగ్ అంటే ఏంటి, పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటి, ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ ని ఎలా యూజ్ చేస్తాం అని కూడా చూసాం కదా. ఈరోజు మనం సిమాటిక్ ఎలిమెంట్స్, నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇంకా వాటిని మనం ఎలా యూజ్ చేస్తాం అని ఈరోజు చూద్దాం. మన వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకూడదు కదా, అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఓకేనా? ఫస్ట్ నాన్ సిమాటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి అని చెప్తా, తర్వాత మనం సిమాటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి అని చెప్తా. ఫస్ట్ నాన్ సిమాటిక్ ట్యాగ్స్ లో మనకి డివ్ ట్యాగ్, స్పాన్ ట్యాగ్ ఈ రెండు ఉంటాయి అన్నమాట. డివ్ ట్యాగ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం, స్పాన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం అని చూపిస్తా. ఓకేనా? డివ్ ట్యాగ్ అంటే డివిజన్ అన్నమాట. డివిజన్ ట్యాగ్ ని ఎలా యూజ్ చేస్తాం ఇప్పుడు మీకు చూపిస్తా. డివిజన్ ట్యాగ్ ని మనం డివ్ అని యూజ్ చేస్తాం. డిఐవి డివ్ ట్యాగ్. ఇప్పుడు డివ్ ట్యాగ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే, మనం ఒక సెక్షన్ ఆఫ్ కంటెంట్ ని మనం ఒక కంటైనర్ లో పెట్టడం కోసం డివ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్ ఇవన్నీ యూజ్ చేసాం కదా. వీటన్నిటిని ఒకేసారి మనం యాక్సెస్ చేయాలంటే మనం ఒక కంటైనర్ లో పెట్టాం అనుకో, వాటన్నిటికీ మనం చేయాల్సిన చేంజెస్ అన్ని ఆ కంటైనర్ కి చేస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా? అలా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తా. ఓకే, ఇప్పుడు మనం డివ్ ట్యాగ్ లోపల ఒక హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ ని క్రియేట్ చేసాం. వీటి గురించి మనం ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఆ వీడియో మీరు ఒకవేళ మిస్ అయితే మన డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ అనేది ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ నేను డివ్ ట్యాగ్ క్రియేట్ చేశాను. దీని అవుట్పుట్ మనం చూద్దాం. అదేంటన్నా సేమ్ వచ్చింది, హెడ్డింగ్ ట్యాగ్ వచ్చింది కదా, పారాగ్రాఫ్ ట్యాగ్ వచ్చింది కదా, యాంకర్ ట్యాగ్ వచ్చింది కదా, మనం ఏం చేంజ్ చేసాం అని అనుకుంటారు కదా. ఇప్పుడు మనం అలానే సేమ్ మళ్ళీ కోడ్ ని చిన్న మాడిఫై చేసి మీకు చూపిస్తా. ఓకే, ఇప్పుడు మనం డివ్ ట్యాగ్ లోని స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ ని తీసుకున్నా, దాంట్లోకి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్ అని ఒక వాల్యూని ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కంటైనర్, డివ్ అనే కంటైనర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది. అందు లోపల ఉన్న H1P యాంకర్ ట్యాగ్ ఈ మూడిటి కలర్స్ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ కలరింగ్ వీటంతటి గురించి మనం సిఎస్ఎస్ లో నేర్చుకుంటాం, కానీ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపించడం కోసం నేను స్టైల్ అనేది యూజ్ చేసా. ఓకేనా? దాని గురించి మనం డీటెయిల్ గా సిఎస్ఎస్ లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ మనం ఎలా చూస్తాం అంటే గోలో మీద క్లిక్ చేసి, ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ నేను క్రియేట్ చేసిన హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, అలానే యాంకర్ ట్యాగ్ కూడా ఉంది. ఇలా మనం డివ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్పాన్ ట్యాగ్ ని ఎలా యూజ్ చేస్తాం అంటే, ఇక్కడ మనం వెల్కమ్ బ్యాక్ అనే దానికి ఒక డిఫరెంట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. అప్పుడు మనం వెల్కమ్ బ్యాక్ కి మన స్పాన్ అనే ఓపెనింగ్ ట్యాగ్, స్పాన్ అనే క్లోజింగ్ ట్యాగ్ ని యూజ్ చేసి ఈ రెండింటి మధ్యలో వెల్కమ్ బ్యాక్ అని రాస్తాం. ఇక్కడ మీరు చూస్తే నేను స్పాన్ అనే ఓపెనింగ్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చా, ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చా. ఇప్పుడు దీని స్టైల్ కలర్ చేంజ్ చేస్తే ఆక్వా అనే కలర్ ఇచ్చాం. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూసారా, కలర్ చేంజ్ చేయడం కోసం ఆ స్పాన్ ట్యాగ్ ని దాని ఒక్కదాని కోసమే వాడా. ఇలా అన్నమాట మనం స్పాన్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని చూస్తే, మనకి సిమాటిక్ ఎలిమెంట్స్ లో హెడర్ ట్యాగ్ ఉంటుంది, ఫూటర్ ట్యాగ్ ఉంటుంది, ఎసైడ్ ట్యాగ్ ఉంటుంది, నావ్ ట్యాగ్ ఉంటుంది, మెయిన్ ట్యాగ్ ఉంటుంది, ఆర్టికల్ ట్యాగ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం ఒక్కొక్క ట్యాగ్ ఎలా యూజ్ అవుతుందో సింపుల్ గా ఫాస్ట్ గా నేర్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం సిమాటిక్ ట్యాగ్స్ ని డివ్ ట్యాగ్ కి, స్పాన్ ట్యాగ్ కి రీప్లేస్ గా మనం వీటిని వాడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? హెడర్ అనే ట్యాగ్స్ యూజ్ చేసి మనం H1 హెడ్డింగ్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ ని యూజ్ చేసి సంథింగ్ రాసాం కదా. మనం రాసిన తర్వాత మనం దాన్ని అవుట్పుట్ లో చెక్ చేస్తే ఇలా మనకి హెడ్డింగ్, పారాగ్రాఫ్ అనేది వచ్చింది కదా. హెడ్డింగ్ రాసిన, పారాగ్రాఫ్ రాసిన ఇలానే వస్తాయి కదా. మరి హెడర్ వాడడం ఎందుకంటే, మనం హెడర్ అని వాడితే మనకి మన వెబ్సైట్ లో అది ఒక హెడర్ సెక్షన్ లో ఉంది, హెడర్ పార్ట్ లో ఉంది అని మనం ఈజీగా చూసుకోవచ్చు అనమాట. మనం కోడ్ ని ఎప్పుడైనా చదివినప్పుడు, డీకోడ్ చేసినప్పుడు ఇది ఒక హెడర్ సెక్షన్ అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు అలానే మనం ఫుటర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఫుటర్ అనే ట్యాగ్ ని యూజ్ చేసాం. ఈ ఫుటర్ అనే ట్యాగ్ ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫుటర్ అనే ట్యాగ్ లో మనం బ్యాక్ బెంచర్ అండ్ ఒక ఎగ్జాంపుల్ గా ఒక యాంకర్ ట్యాగ్ ని కూడా క్రియేట్ చేసాం కదా. ఈ యాంకర్ ట్యాగ్ వల్ల మనకి ఇలా వస్తుంది. ఇది కూడా క్రియేట్ చేసాం. ఈ రెండు మనకు కనిపిస్తున్నాయి. ఇది ఫుటర్ సెక్షన్ అని మనం చెప్తాం. అన్ని ఒకే ప్లేస్ లో వస్తున్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. అందుకనే నేను లాస్ట్ లో మీకు ఒక
ఇమేజ్ చూపించి మనం హెడర్ ఎక్కడ వాడతాం, ఫుటర్ ఎక్కడ వాడతాం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ ఎక్కడ వాడతాం, డివ్ వాడినప్పుడు ఎలా ఉంటుంది, వీటిని వాడినప్పుడు ఎలా ఉంటుంది అని లాస్ట్ లో చూద్దాం. ఓకేనా? అలానే ఇప్పుడు మనం ఆర్టికల్ అనే ట్యాగ్ ని మనం ఎలా యూజ్ చేస్తామో చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ అనే ట్యాగ్ ని యూజ్ చేసాం. ట్యాగ్ ని యూజ్ చేసి అందులో మనం హెడ్డింగ్ ట్యాగ్ ని యూజ్ చేసాం H2 అని, ఇంకా పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేసాం. ఇది ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఓకే, హెడ్డింగ్ రాసా, పారాగ్రాఫ్ రాసా. ఇప్పుడు నేను ఆర్టికల్ అండ్ సెక్షన్స్ ని ఇంకో 2 యాడ్ చేసి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. ఓకేనా? మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఒక ఆర్టికల్ సెషన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసా, అలానే ఆర్టికల్ సెక్షన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసా, అలా 3 ఆర్టికల్స్ రాసా. ఈ ఆర్టికల్స్ లో హెడ్డింగ్ ఇచ్చాను, పారాగ్రాఫ్ ఇచ్చాను, ఇదంతటిని బాడీలో పెట్టా. ఇప్పుడు దీన్ని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. మన వెబ్సైట్ లో ఇప్పుడు నేను రాసినవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చాయి కదా, ఇవి ఇప్పుడు ఇదంతా ఒక సెక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలా ఇదంతా ఒక సెక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు, ఇదంతా ఒక సెక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలా అన్నమాట మనం ఆర్టికల్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం nav బార్ క్రియేట్ చేయడం కోసం nav ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఆ nav ట్యాగ్ ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ మీకు nav అనే ట్యాగ్ లో మనం యాంకర్ ట్యాగ్స్ ని పెట్టాం అనమాట. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దామా? చూసారా? ఇప్పుడు మనకి ఇవన్నీ ఒక సెషన్‌లో వచ్చాయన్నమాట. దీన్నంతటిని మనం నావ్ బార్ సెషన్ అని అంటాం. ఎందుకంటే మనం నావ్ ట్యాగ్ యూజ్ చేసి చేసాం కాబట్టి. ఓకే. ఇప్పుడు నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని చూసాం కదా! కానీ ఏంటన్నా ఇదంతా ఒకేలాగుంది, ఎందుకు వాడుతున్నాం? అన్నీ ఒకేలాగా వస్తున్నాయి కదా! ఒకే దగ్గర వస్తున్నాయి కదా! ఇన్నోటి యూజ్ చేయడం ఎందుకు? సింపుల్‌గా డివ్ ట్యాగ్‌ని ప్రతిసారి యూజ్ చేసుకుంటే అయిపోయింది కదా! అని అనుకోవచ్చు. కానీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్‌కి యూజ్ చేస్తాం అని చెప్పా కదా! దాన్ని మీకొక ఇమేజ్‌తో చూపిస్తా అని కూడా చెప్పా కదా! మనం మోస్ట్‌లీ డివ్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. కానీ ఈ సిమాటిక్ ఎలిమెంట్స్‌ని యూజ్ చేస్తే మనకి ఒక స్ట్రక్చర్డ్‌గా మన వెబ్‌సైట్ అనేది ఉంటుంది. అలానే ఇంకా మన కోడ్‌ని ఎవరైనా డీకోడ్ చేయాలన్నా, మన కోడ్‌ని చదవాలన్నా వాళ్ళకి సింపుల్‌గా ఉంటుంది. ఇదొక ఎర్రర్ సెక్షన్ అని, ఇదొక ఫూటర్ సెక్షన్ అని, ఇదొక ఆర్టికల్ అని, అలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒక ఇమేజ్‌లో డివ్ ట్యాగ్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది? సిమాటిక్ ఎలిమెంట్స్ అన్ని యూజ్ చేసి ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఇమేజ్‌లో చూద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ మనం చూస్తే లెఫ్ట్ సైడ్ ఇమేజ్‌లో మనం డివ్ ట్యాగ్ వాడి హెడర్‌ని క్రియేట్ చేసాం, సైడ్ బార్‌ని క్రియేట్ చేసాం, కంటెంట్‌ని క్రియేట్ చేసాం. ఇలా ఇక్కడ మధ్యలో డివ్ ట్యాగ్‌ని ప్రతి దగ్గర మనం డివ్ ట్యాగ్‌నే క్రియేట్ చేసాం, యూజ్ చేసాం. అలా ఇప్పుడు సిమాటిక్ ట్యాగ్స్‌ని యూజ్ చేస్తే ఒక స్ట్రక్చర్‌లో ఉంది చూసారా? అందుకు ఇప్పుడు పైన మనం హెడర్ ట్యాగ్‌ని వాడాం. ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మనం నావ్ బార్‌ని యూజ్ చేసాం. ఓకేనా? ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకుంటే మెయిన్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి అందులో ఆర్టికల్స్‌ని సింపుల్‌గా అరేంజ్ చేసాం. ఇంకా ఇప్పుడు బాటమ్‌లో ఫుటర్ ఉంది కదా! ఈ ఫుటర్‌లో మనం ఎక్స్‌ట్రా లింక్స్‌ని మనకు రిలేటెడ్‌గా ఉన్న డేటా మొత్తాన్ని మనం పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు మనం చూసాం కదా! డివ్ ట్యాగ్ ప్రతి దానికి వాడితే ఎలా ఉంటుంది? ఇలా మనం సిమాటిక్ ట్యాగ్స్‌ని ఒక స్ట్రక్చర్ వేలో వాడితే ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో చూసాం కదా! సరే మరి మన నెక్స్ట్ వీడియోలో లిస్ట్ అంటే ఏంటి అని డీటెయిల్‌గా చూద్దాం. ఇంకా వాటిలో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి? వాటన్నిటి గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా సింపుల్‌గా మనందరికి అర్థమయ్యే విధంగా మనం నేర్చుకుందాం. ఓకేనా? మన నెక్స్ట్ వీడియో మీరు మిస్ అవ్వకూడదు కదా! అందుకని మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఓకేనా? ఇంకా మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానెల్‌లో జాయిన్ అవ్వమనండి. బాయ్ బాయ్.